సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అండ్ ఫేమస్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. ఒక్కసారి కోల్కతా ఇష్యూలో ఏం చెప్తారో సార్ విందాం. సార్ నమస్తే అండి. సార్, జరిగినటువంటి సంఘటన మనందరం చూసాము, ప్రపంచం మొత్తం చూస్తోంది. చాలా రకాలైనటువంటి ఎవిడెన్స్ని దాచిపెట్టారని చెప్తా ఉన్నారు. అలాగే ఆ అమ్మాయికి ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్ల భయంకరమైనటువంటి గాయాలు అయ్యాయి. తర్వాత ఒకరు ఉన్నారని, 10 మంది ఉన్నారని, 9 మంది ఉన్నారని, 5 మంది, ఇట్లా రకరకాలుగా వినిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇందులో ఎక్కడైతే అమ్మాయి చనిపోయిందో అదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు. వేరే హాస్పిటల్లో చేయకుండా అక్కడే చేయటం అనేది కూడా ఇప్పుడు పలు రకాల ప్రశ్నలకి దారితీస్తోంది. ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చింది? అక్కడే చనిపోయినప్పుడు అక్కడే ప్రాబ్లం ఉందన్నప్పుడు అక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది? సో వీటన్నిటిని చూసుకుంటే మీకేమనిపిస్తుంది సార్? ఈ కేసు ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం, అంటే అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్స్ అనేది ఎప్పటికి తెలిసే అవకాశం ప్రపంచానికి ఉంది? ఇప్పుడు జనరల్గా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏంటంటే, మనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నియమించబడతాడు. అది యాక్చువల్లీ మర్డర్, అది కేసు. అది సో దాన్ని ఎక్కువ మీడియా కవరేజ్ రాకుండా ఉండటానికో లేకపోతే వాస్తవాలు దాచిపెట్టడానికో దాన్ని ఏం చేశారంటే ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుంది. కానీ నిజమనేది ఎప్పుడు దాగదు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అది ఎవరు కూడా ఆత్మహత్య అని అనరు. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఒక్కరు ఉన్నారని, 2 ఉన్నారని, లేకపోతే 5 ఉన్నారని అక్కడే పోస్ట్ మార్టం చేయటం కానీ ఇంకా ఇతర ఇష్యూస్ ఏమున్నాయో, ఈ రకరకాల గందరగోళాల వల్ల ఏంటంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం ద్వారా ఆ కేసుని సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుంది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత, దర్యాప్తులో ఏదైతుందో పారదర్శకత అంటే హానెస్టీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచం అంతా ఇన్ని చెప్పినా కూడా మనకు ప్రధానంగా కనిపించేది ఏంటంటే, ఆ సంఘటన జరిగి అంటే ఆ శవాన్ని అప్పగించి 3 అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ అయిందనేది ఒక ప్రపంచాన్ని నివరపరిచే అంశం. అది ఎక్కడైనా కూడా జనరల్గా ఏమవుతుంది అంటే, ఒక క్రైమ్ జరగంగానే, ఎస్పెషల్లీ హీనియస్ క్రైమ్స్ అంటే నీకు 7 సంవత్సరాల కంటే శిక్ష పడే ఏ కేసు అయినా కూడా దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం అందినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. ఓకే, ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయటంలో దగ్గర 3 అవర్స్. సో 3 అవర్స్ డిలే అయింది అంటే దాంట్లో ఖచ్చితంగా ఆ విషయాన్ని దాచడానికి కానీ, లేకపోతే అది పబ్లిసైజ్ కాకుండా అంటే ప్రజలకు తెలియకుండా ఉండడానికి కానీ, లేదా ప్రజల్ని తప్పుదోవ పట్టించే అంశంగా ఉండొచ్చు 100%. ఎందుకంటే అంత పెద్ద కేసులో 3 అవర్స్ డిలే అనేది అసలు అది నమ్మదగ్గ విషయం కూడా కాదు అది జనరల్గా. ఎందుకంటే అంత 3 అవర్స్ డిలే, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒక హాస్పిటల్లో చనిపోయింది అంటేనే, నార్మల్గా చనిపోయింది అంటేనే ఇమీడియట్లీ విత్ ఇన్ ద సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే జనరల్గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ కొట్టుకొని సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలి. ఒకవేళ అది సూసైడ్ అయినా సరే, ఏదైనా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 7 సంవత్సరాల కంటే శిక్ష పడే ఏ కేసులో అయినా కూడా విత్ ఇన్ ద సెకండ్స్లో ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. వితౌట్ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ చేయనికే లేదు. అట్లాంటి దాంట్లో ఒక 3 అవర్స్ డిలే ఎఫ్ఐఆర్ అంటే ఈ దేశంలో ఇంకా మహిళల మీద జరిగే దీనికి ఇంకా ఏముంది అనేది ఒక పాయింట్. కొత్త పాయింట్ చెప్పారు సార్, 3 అవర్స్ డిలే అనేది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. 3 అవర్స్ డిలే ఎందుకు అయిందనే దాని మీద ఇప్పుడు ఉంది దానిపైన. సార్, ఇప్పుడు ఈ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని మొత్తం అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలిసేసరికి ఎంత సమయం పట్టొచ్చు సార్ సుమారుగా? జనరల్ రూల్ ప్రకారం అయితే ఏదన్నా కేసు జరిగినప్పుడు విత్ ఇన్ ద 60 days కానీ 90 daysలో కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలా. ఇవి స్పెషల్లీ ఐడెంటిఫైడ్ కేసెస్ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్క్లూడ్ చేస్తారు. నాకు తెలిసి ఇంకొక 10-15 daysలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కొత్తగా వచ్చాయి కదా సార్, వీటి ప్రకారం ఇంకెక్కువ శిక్షలు పడే అవకాశం ఉంటుందా? లేదు పాతలాగే సేమ్ 376 ఐపీసీ ఎలా ఉందో అలాగే ఉంటాయి ఇవి కూడా? ఈ కేసు గురించి కనుక మనం ప్రత్యేకంగా మాట్లాడితే, ఏ బిఎన్ఎస్ అయినా లేకపోతే మనకు ఐపీసీ అయినా బిఎన్ఎస్ఎస్ అయినా కూడా దీంట్లో ఉరిశిక్ష పడే అవకాశమే ఉంటుంది 100%. ఎందుకంటే అత్యంత మానవీయంగా జరిగిన సంఘటన కాబట్టి ఇప్పుడు మనం మానవత్వాన్ని కాపాడుకోవాలంటే వాడిని చంపాల్సి వస్తుంది చట్టపరంగా. ఇంకా మానవత్వం బతికే ఉంది అనుకుంటే. సరే, ఇంకొకటి, ఇప్పుడు ఆఫెన్స్లో ఒకరు పాల్గొంటే ఒక రకమైనటువంటి చట్టం వర్తిస్తుంది, గ్యాంగ్ అయితే గనక ఇంకొక రకమైనటువంటి చట్టాలు వర్తిస్తున్నాయి అంటారు. నిజమేనా సార్? అది నిజమే. దాన్ని మనకు గ్యాంగ్కి సంబంధించి రూల్స్ వేరే ఉంటాయి, సింగిల్ క్రైమ్ రూల్స్ వేరే ఉంటాయి. కానీ నాకు తెలిసి దీంట్లో ఇక డైరెక్ట్ ఊరేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊరిని మించిన శిక్ష అయితే ఏం లేదు అది దేశంలో. కాబట్టి ఈ కేసు పరంగా చూస్తే ఊరేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, ఆ అమ్మాయి డైరీ రాసే అలవాటు ఉందని, ఆ డైరీలో ఒక పేజీ చిరిగుందని చెప్తున్నారు సార్. దానికి సంబంధించిన పిక్ నా దగ్గర ఉంది, నేను రివీల్ చేయలేను, సిబిఐ వాళ్ళు వద్దన్నారు. సిబిఐ వాళ్ళకి వద్దన్నారు అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో అయితే చాలా విషయాలు బయటకు రావటం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఏంటంటే, ఆల్రెడీ కేసు జనాల చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఏమన్నా విషయాలు తెలిస్తే
జనాల ఆగ్రహం పెళ్లిబికే అవకాశం ఉండొచ్చు, ఓకే ఓకే ఇంకేమైనా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ సంబంధించి బయట అవుట్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తప్ప మనకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఆ డైరీలో పేజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కోర్టుకైతే సబ్మిట్ చేస్తారా? చేయాల్సిందే కదా. డెఫినెట్లీ సబ్మిట్ చేస్తారు, సబ్మిట్ చేయాల్సింది. అది ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలు కొద్దిగా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి మరి ఆ పేజీకి ఇంకేమైనా సెన్సేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ టైంలో కొన్ని ఓపెన్ చేసినా కూడా మిగతా విషయాలు ప్రభావితం చేస్తాయి బాగా. ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఆ కేసులో ఏంటంటే హాస్పిటల్ మీద దాడి జరగటం, ఆ దాడి ఇంకా అల్లరి ముక్కలు చేయటం, అంటే ఇంకేం జరగకముందే ఈ లెవెల్లో జరిగితే ఓకే ఇంకేమైనా హింస పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ని ఓపెన్గా బహిరంగితం చేయడం లేదు ఎక్కువ. కాబట్టి ఏదైనా మనం మీడియా కథనాలు, లోకల్ మీడియాకు సంబంధించి మనం పేపర్లో కానీ టీవీలో వచ్చే కథనాలే తప్ప మొన్న ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో మనకు సుమోటో తీసుకున్న తర్వాత ఆర్గ్యుమెంట్ విషయంలో కొన్ని విషయాలు మనకు స్పష్టత వచ్చింది. కాబట్టి మనకి ఎఫ్ఐఆర్ అనేది డిలే అయింది అనేది ఒకటి. ఇంకా రకరకాల కారణాలతో ఏంటంటే మనకు కమిటీ ఏర్పరచమని చెప్పారు కమిటీ కాబట్టి ఏర్పాటు చేసి అట్లాంటి విషయాలన్నీ మనకు తెలుసు. అదే హాస్పిటల్లో ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో చాలా ఉన్నాయి డిఫెక్ట్లు, అదొకటే అనేం లేదు. ఇప్పుడు అంత పెద్ద అత్యాచార సంఘటన జరిగిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని జనరల్ ఏం చేస్తారు, హోల్డ్లో పెడతారు. అవును, లేదా immediate గా ఇన్వెస్టిగేషన్ suspend అన్నా జరుగుతుంది, చేస్తారు. సస్పెండ్ అన్న చేస్తారు, లేకపోతే పక్కన హోల్డ్ అన్న పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నీ కాలేజ్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మరి నీ పాత్ర ఎంత ఉంది దీంట్లో, ప్రత్యక్షంగా ఉందా పరోక్షంగా ఉందా అని అన్ని చూసిన తర్వాత దాన్ని పోస్ట్ ఇవ్వాలా ఉందా డిసైడ్ చేస్తారు. సో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత అతనికి ఇమ్మీడియట్లీ వేరే హాస్పిటల్లో పోస్ట్ ఇచ్చేశారు, హోల్డ్ పెట్టాలి కదా అనేది ఇచ్చేశారు. కాబట్టి చూడాలి మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్, ఎంత పెద్ద స్టోరీ వెనకాల ఉంటుందో అనే డౌట్లు అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి సార్ ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. ఎప్పుడైనా కూడా ఈ లెవెల్లో సంఘటన జరిగింది అంటే వ్యక్తి కంటే అక్కడ ఏదో వ్యవస్థ పనిచేసి ఉంటుంది. జనరల్ వ్యక్తి అయితే అది ఇన్వెస్టిగేషన్లో ఇంత పెద్ద జాప్యం కానీ లేకపోతే ఇంప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఉండదు. ఎక్కడైతే ఒక వ్యక్తి చేసే దానికంటే ఒక వ్యవస్థ చేసే విషయాల మీదనే ఇంత పెద్ద జరుగు ఉంటుంది. ఆ వ్యవస్థను కాపాడటానికి ఏదో జరుగు ఉండాలి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా అతను క్యాజువల్గా లోపలికి తెలిసినట్టే లోపలికి వెళ్ళిపోతున్నాడంట సార్. అది కూడా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అలా వెళ్ళిపోతున్నాడు క్యాజువల్ గానే లోపలికి అనేసి. వాళ్ళు అక్కడే పడుకుంటారని ఆమె అక్కడ ఉందని అట్లా తెలుసు అనేది ఒక పాయింట్. అంటే ఇవాళ నాకు తెలిసి న్యూస్లో వచ్చింది కదా, ఈ సంఘటన కంటే సాయంత్రం పూట రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు, అక్కడ ఒక 2 గంటలు గడిపాడు, మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్ కింద మందు తాగాడు, మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు, అట్లా అట్లా లాస్ట్ 3rd ఫ్లోర్కి వెళ్ళాడని ఇవాళ పేపర్లలో టీవీలలో చెప్తున్నారు దాని గురించి. అదే సార్ అంటున్నారు కానీ బట్ అంటే తెలిసిన వాళ్ళలాగే అన్ని వెళ్తున్నాడు అనేది అక్కడ తెలిసిన వాళ్ళలాగా అంటే అదే హాస్పిటల్లో పనిచేస్తుండు కదా వాలంటీర్గా, కాబట్టి ఆ ప్రెమిసెస్ అన్ని అంటే ఆమె అక్కడే ఉంటుందని తెలిసి. ఇప్పుడు సంఘటన అనేది మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం కదా, ఆమె పరిచయం ఉందా పరిచయం లేదా లేకపోతే అనుకోకుండా జరిగిందా కావాలని ప్లాన్ చేశారా అనేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోనే కంపల్సరీ రాస్తారు. ఆ షార్ట్ షీట్ వచ్చిన తర్వాత అప్పుడు షార్ట్ షీట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. అవునా, తెచ్చుకోవచ్చు, కోర్టుకి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాతనే దానిపైన అనాలిసిస్ జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి వీడియోలో అయితే మనం చూసాం కదా సార్, అమ్మాయి వీడియో చూసాము. ఇప్పుడు అవన్నీ వేయొద్దని కోర్టు చెప్పింది కానీ సుప్రీంకోర్టు ఎక్కడ వీడియోలో వేయొద్దు, ఫోటోలు చూపించొద్దు అని చెప్పింది కానీ బట్ వచ్చాయి అప్పటికే చూసేశారు అందరూ. అయ్యా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. లేడీస్ అగైన్స్ట్ క్రైమ్లో దాంట్లో చాలా స్పష్టంగా ఫోటోలు వేయటం కానీ, హీనస్ క్రైమ్స్ ఉంటాయో ఫోటోలు వేయటం కానీ, తర్వాత పేర్లు రాయటం కానీ ఇవన్నీ ఉండొద్దు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలే కూడా చూపించొద్దు అంటారు కదా సార్. చూపించొద్దు. మీడియాకు కూడా చాలా మందికి 2 పద్ధతులు ఉంటాయి. చాలా మందికి తెలియదు, విక్టిమ్ ఫోటో చూపించొద్దు అనే విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది తెలిసినా కూడా వ్యూస్ కోసం కానీ రేటింగ్స్ కోసం కానీ ఇంకా ఇతర విషయాల మీద ఛాన్స్ తీసుకొని చూపిస్తున్నారు. కానీ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్లర్ చేసి అన్న చూపిస్తారు, లేదంటే అసలు చూపించారు సార్, ఏదో ఒకటి చేస్తారు రెండిట్లో. అదే చెప్తున్నా, అవగాహన లేకుండా ఉండాలా, వేశారు అంటే లేదంటే సెన్సేషనల్ కోసం అన్న జనరల్గా అయితే వేయరు, ఎంతో కొంత పాటించాలి కదా మనం. ఇప్పుడు ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేసి స్పీడీ జస్టిస్ ఇవ్వడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్? జనరల్గా మహిళలకు సంబంధించి సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులే ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఎక్కడైనా కూడా ఏంటంటే మహిళలకు సెక్షువల్ అగైనిస్ట్ మీరు హీనస్ క్రైమ్స్ అంటాం మనం, 376 కానీ 304B కానీ, తర్వాత అంటే పాత ఐపీసీలో వీటన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులే ఉన్నాయి. ఇప్పుడు మహిళల మీద అదే చెప్తున్నాను నేను, చాలా సందర్భాలలో అందరికి ఏం విజ్ఞప్తి చేస్తున్నాయిందంటే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఉంటాయి కదా, వాటిని జరిగినప్పుడు పేపర్లలో టీవీలలో చెప్తున్నారు కానీ మరి వాటికి వేసే శిక్ష గురించి ఎవరు చెప్తలేరు. అవును సార్, కరెక్టే, కొన్ని మాత్రమే వస్తాయి బయటికి అలాంటివి. నేనైతే ఏ మీడియాలో కూడా ఎప్పుడు కూడా మొన్న మధ్యన ఒక అతనికి పడింది సార్, 20 ఏళ్ళు పడింది, ఒక చిన్న పాపను 16 నెలల పాప చేసినప్పుడు 20 ఏళ్ళు పడింది. 20 ఏళ్ళు పడ్డది.
మీరు నేను మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదో మనం చదువుతుంటాం రెగ్యులర్ చూస్తుంటాం కాబట్టి జనరల్ పబ్లిక్ అంటే కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ అవును, ఉంటుంది. అవును. మరి కామన్ వ్యక్తికి దానికి ఇంజెక్షన్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? చిన్నపిల్లల మీద అగత్యాలు చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష అలా పడ్డది అని జరిగింది అని చెప్పేసి తెలిస్తే నెక్స్ట్ చేయకుండా కరెక్ట్ మీరు అది అన్న point. దాన్ని Yes, yes. నేను అదే చెప్తున్నా అందరికి Okay. చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ఈ సెక్షువల్ క్రైమ్ తగ్గాలి ఎగైనెస్ట్ ఉమెన్ అంటే మీడియానే ప్రధాన పాత్ర వహించాలని చెప్తున్నా నేను. ఎందుకు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని వివరించుకుంటా లేకపోతే దానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు కానీ మరి ఇటువంటివి చేస్తే ఏమేమి శిక్షలు పడతాయి మరి చెయ్యొద్దు అనే విషయాన్ని మనం ఏ విషయాన్నైనా ఒక 10 సార్లు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్టే సార్ ఆ చెప్పడం ద్వారానే మనకు క్రైమ్ ఎగైనెస్ట్ చైల్డ్ కానీ క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కానీ తగ్గుతుంది. అది చెప్పనంత కాలం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక ఊహలు ఏంటంటే ఈ దేశంలో శిక్షలు పడతాయా, లేకపోతే ఈ దేశంలో తప్పించుకోవచ్చు, డబ్బు ఉంటే తప్పించుకోవచ్చు, లేకపోతే పవర్ ఉంటే తప్పించుకోవచ్చు అని రకరకాల కామెంట్ చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు అంటే నేరం జరిగినప్పుడేమో ప్రపంచానికి తెలుస్తున్నది, శిక్ష పడ్డప్పుడు ఏమైనా తెలుస్తాను లేదు అన్లెస్ అంటిల్ మనకు సెన్సేషనల్ కేసెస్ అయితే తప్ప. కాబట్టి కంపల్సరీ మీడియా కూడా ఒక బాధ్యత తీసేసుకొని ఎగైనిస్ట్ క్రైమ్ ఉమెన్ కంపల్సరీ చెప్పాలి. చెప్తేనే క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో 6 months నుంచి 1 year లోపు జస్టిస్ జరిగే అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అందుకే కూడా అంటున్నాను. కంపల్సరీ మంచిగా ఫాస్ట్ జరుగుతుంది. గా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరినీ ఎవరినైనా ఈ దేశంలో అడగలిగే శక్తి ఉన్నది ఏకైక కోర్టు సుప్రీంకోర్టే కదా అల్టిమేట్. ఇంకా కాబట్టి ఆ సుప్రీంకోర్టే సుమోటో కింద తీసుకుంది కాబట్టి అది సిబిఐ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయినా ఎనీ ఏజెన్సీ ఎవరు కూడా అబద్ధాలు ఆడడానికి కానీ ఇంకోటి కానీ ధైర్యం చేయరు. ఇంకా చేస్తే వాళ్ళకు తీవ్రమైన పరిమాణాలు ఉంటాయని తెలుసు కాబట్టి ఎందుకంటే సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది కాబట్టి చేయరు. ఇంకా స్పీడ్గా జరుగుతుంది. వాలంటరీగా వచ్చి ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే. అన్ని ఏజెన్సీ సంస్థలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది డెఫినెట్లీ జరుగుతుంది. అక్కడ ఇంత ముందు కూడా చాలా ఇన్సిడెంట్ ఇట్లాంటివి జరిగాయని చెప్తా ఉన్నారండి. మరి ఎంతవరకు నిజమో కానీ అది ప్రతి చోట్ల ఉంది. సెక్సువల్ హరాస్మెంట్ అనేది ప్రతి రంగంలో ఉంది, ప్రతి చోట్ల ఉంది. అంటే చాలా మంది చనిపోయారని చెప్తున్నారు. సంఘటనలతో చనిపోయినప్పుడు బయటికి రాకుండొచ్చు. ఇప్పుడు మనం కలకత్తా లాంటి కేసులు నువ్వు పేపర్ చదువుతున్నావు లేకపోతే ఇంకోటి చదువుతున్నావు, దేశవ్యాప్తంగా ఎక్కడొక్కడ జరుగుతుంటుంది. కాకపోతే కొన్ని సెన్సేషన్లు అవుతాయి, కొన్ని కావు అంతే. క్రైమ్ ఎగైనిస్ట్ ఎప్పుడైనా సరే మీడియా ప్రధాన పాత్ర వహించి కొద్దిగా జనాలకు కూడా గుర్తు చేస్తుంటే కొద్ది వాళ్ళలో కూడా భయం ఉంటుందని నాకు అభిప్రాయం. అది కరెక్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.